ఒంటరిగా ఉండడం వల్ల పల్లవి జీవితంలో ఇన్సెక్యూరిటీ ఎక్కువైందని ఉషా చెప్పింది. అదీ కాక మీ ఫీల్డ్లో ఒంటరి ఆడపిల్లల మీద ఎలాంటి రూమర్స్ వస్తాయో నాకు తెలుసు. అలాంటిదేదీ జరగకుండా ఆపడానికి ఒక మంచి అబ్బాయిని చూసి పల్లవికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను. పెళ్ళేంటా ఆంటీ? అవును, పెళ్ళే. చావా అన్నట్టు అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి పల్లవి? ఇంకా లేట్ చేస్తే పెళ్లి చేసుకునే వయసు కూడా దాటిపోతావు. కాబట్టి ఇలాంటి న్యూస్ చెప్పినప్పుడు ఎగ్జైట్ అవ్వాలి, అంతేకాని షాక్ అవుతావేంటి? షాక్ కాదు, నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆంటీ, నేను గతంలో ఒక అబ్బాయిని లవ్ చేసి మోసపోయానని. అప్పట్నుంచి పెళ్లి గురించి ఆలోచనే మర్చిపోయాను. గతాన్ని మర్చిపోమ్మా. నువ్వు ఇలాగే ఒంటరిగా మిగిలిపోవడం మాకిష్టం లేదు. మీరంతా ఉండగా నేను ఒంటరిని కాదని చెప్పారు కదా ఆంటీ. మేము ఉంటాం కానీ మన బంధం శాశ్వతం కాదు. ఆడదానికి మెడలో పడే తాళి అప్పుడు మొదలయ్యే బంధాలే కడదాకా ఉంటాయి. కరెక్ట్గా చెప్పారత్తయ్య. పాపం పల్లవికి తాళి విలువ తెలియడం లేదు. పల్లవి, నాకు తెలిసిన మ్యాట్రిమోనీ వాళ్ళతో మాట్లాడతాను. నీ ప్రొఫెషన్కి తగ్గట్టు మంచి అబ్బాయిని చూడమని చెప్తాను. నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను. నా కొడుక్కి హెల్ప్ చేస్తున్నందుకు ఇది నా కృతజ్ఞత అనుకో. నేనేది ఆశించి కిరణ్ గారికి హెల్ప్ చెయ్యలేదా ఆంటీ? నేను మాత్రం నీ మంచి గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా. నా మీద నీకు అభిమానం ఉన్నప్పుడు నీ భవిష్యత్తు గురించి బాధ్యత లేకుండా ఎలా ఉంటానమ్మా? అంటే ఆంటీ, నా లైఫ్లో పెళ్లి వద్దనుకున్నాను. అందుకే ఏం చెప్పాలో తెలియడం లేదు. అయితే నీ ఫ్రెండ్ ఉన్నాడు కదమ్మా, వాడి హెల్ప్ తీసుకో. రే కిరణ్, నువ్వైనా చెప్పరా, నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందా? చెప్పండి కిరణ్ గారు. చెప్పండి కిరణ్ గారు. మీ మాటల్లో తప్పు లేదు, కానీ మా ఇద్దరి మధ్య ఎప్పుడో తప్పు జరిగిపోయింది అని కనీసం ఇప్పుడైనా అందరికీ చెప్పండి. చెప్పండి చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు పల్లవి? నాకు కిరణ్ గారికి తప్ప ఇక్కడున్న ఎవ్వరికీ తెలియని నిజం నిజం నిజం. ఈ నిజం ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పకూడదు అనుకున్నాను, కానీ మీరు నా మీద తీసుకున్న బాధ్యతను చూసి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. సాంగ్ షూటింగ్ పూర్తయిన రోజు రాత్రి నేను కిరణ్ గారు ఒక్కటయ్యాం. కిరణ్ గారు నా మెళ్ళో తాళి కట్టకపోయినా ఆ క్షణం నుండి నాకు మాత్రం ఆయన భర్త స్థానంలో ఉన్నారు.
మంచో చెడో తప్పో ఒప్పో నా జీవితం ఎక్కడితో ఆగిపోనివ్వండి. వేరే ఏ బంధాలు నాకొద్దు. కిరణ్, పల్లవి చెప్పేది నిజమేనా? ఇలాంటి తప్పుడు పనులు చేశామని కల్లో కూడా ఊహించలేదు. నా కడుపున చెడబుట్టావు కదరా. అన్నిట్లో బుద్ధిమంతుడు గుణవంతుడు అని నమ్మినందుకు ఇలాంటి పనులు చేస్తావా? ఒక ఆడదాని జీవితం నాశనం చేస్తావా? ఒక్కరు కాదు కిరణ్మయ్యి, వీడి వల్ల 2 జీవితాల నాశనం అయ్యాయి. వీడి భవిష్యత్తుతో పాటు మన కుటుంబం పరువు పోయింది. రే, నిన్నే ప్రాణంగా ప్రేమించిన ఉషకి ఎలా అన్యాయం చేయాలనిపించిందిరా? అసలు నీలాంటి వాడు మా కళ్ళ ముందే ఉండకూడదు. పోరా. రే కిరణ్, మాట్లాడరా. పల్లవికి సలహా ఇవ్వమంటే అంతలా ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదమ్మా. పల్లవి పెళ్లి గురించి నా డెసిషన్ కరెక్టా కాదా? పోనీ అదైనా చెప్పు. కరెక్టా కాదా అని చెప్పలేను. పెళ్ళనేది పల్లవి పర్సనల్ కదమ్మా. మనం చెప్పడం ఫోర్స్ చేయడం కన్నా తన అభిప్రాయమే ముఖ్యం. ఆంటీ, మీరు కాల్ చేసి రమ్మంటే ఏదో మాట్లాడతారు అనుకున్నాను, కానీ నా పెళ్లి గురించి అనుకోలేదు. సడన్ గా ఈ విషయం చెప్పడం వల్ల వెంటనే ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నాను. నాకు కొంచెం టైం ఇవ్వండి ఆంటీ. ఎంత టైం కావాలో అంత తీసుకో, కానీ ఫైనల్ గా పెళ్లికి మాత్రం ఓకే చెప్పాలి. ఈ లోపు నేను మ్యారేజ్ బ్యూరోస్ కి, మ్యాట్రిమోనియల్ సైట్స్ కి నీ ఫోటోలు పంపించి ప్రొఫైల్ రెడీ చేయమని చెప్తాను. సరే ఆంటీ, ఇక నేను బయలుదేరుతాను. కిరణ్ గారు, నన్ను డ్రాప్ చేస్తారా? డేవిడ్ గారు స్టూడియోకి రమ్మని చెప్పారు, నేను వెళ్ళాలి. వెళ్ళొస్తాను ఆంటీ. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. బాయ్. బాయ్ ఉషా. ఎక్కడికి వెళ్ళిపోయావు వదినా? లంచ్ టైం అయింది, నువ్వు వంట చేయకుండా వెళ్ళిపోయావు. ఈ రోజు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుని తిన్నాం. అత్తయ్య ఏ ముహూర్తాన వంట మనిషిని చేశారో కానీ నా బ్రతుకు మొత్తం వంటింటి కుందేలుగా మారిపోయింది. నేను లేకపోతే ఈ కిచెన్ లో పొయ్యి వెలగదు, ముద్ద దిగదు. నేనేదో జోక్ చేస్తే నువ్వు సీరియస్ గా తీసుకుంటావేంటో దినా? నేను కూడా సీరియస్ గానే జోక్ చేశాను. నీకు నవ్వు రాలేదా? లేదు, రాలేదు. అవును, నీ చేతిలో కవర్లేంటి? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? చీరలు. కొత్త చీరలా? ఎక్కడివి? మేఘమాల అని నా కాలేజ్ ఫ్రెండ్, తను కొత్తగా బొటిక్ స్టార్ట్ చేస్తుంది. ఎప్పటి నుంచో రమ్మని చెప్తుంటే ఈ రోజు వెళ్ళాను. నీకు మేఘమాల అనే ఫ్రెండ్ ఉందని నాకెప్పుడు చెప్పలేదే. అంటే చాలా కాలం తనని నేను ప్రాపర్ గా అర్థం చేసుకోలేకపోయాను. శత్రువుగా చూశాను. ఎవరెవరో ఏదేదో చెప్తుంటే నేను అపార్థం చేసుకున్నాను. ఆ తర్వాత మెల్లగా నిజం తెలిసి తనతో క్లోజ్ అయ్యాను. ఒక అమ్మాయికి బొటీక్ ఉన్న ఫ్రెండ్ దొరకడం నిజంగా చాలా గ్రేట్ వదినా. షాపింగ్ ఖర్చులు చాలా మిగిలిపోతాయి. అవును, బొటీక్ లో సారీస్ అంటే చాలా కాస్ట్లీ అయి ఉంటాయి కదా? ఏంటి రేణు, నువ్వు కూడా నేను ఎంత వంట పనులు చేస్తుంటే మాత్రం కాస్ట్లీ చీరలు కట్టుకోకూడదా? పాటలు పాడుకునే కిరణ్ భార్య ఉషాని మంచి చీరలు కడితే ఏసీపీ భార్యని నేను కట్టుకోలేనా? హారిక వదిన పద్ధతిలో మాటల్లో చేంజ్ కనిపిస్తుంది. నవ్వుతూ మాట్లాడడం లేదు.
ఒక్క ఫ్రెండ్లా నా దగ్గరికి రావటం లేదు. అదేదో సినిమాలో గంగ చంద్రముఖిలా మారినట్టు ఎందుకిలా అయిపోయిందో. ఒక మంచి అబ్బాయిని చూసి పల్లవికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను. సార్ ఏంటి సైలెంట్గా ఉన్నాడు? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారని ఈయన కూడా నన్ను వదిలించుకోవడానికి రెడీగా ఉన్నాడా? ఆ మాట ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడా? లేదు, అలా జరగకూడదు. కిరణ్ మనసులో ఏముందో తెలుసుకుని నాకు నచ్చినట్టు మార్చుకోవాలి. ఎంతో కష్టపడితే నా దారిలోకి వచ్చాడు. ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ ఈ అవకాశం లైఫ్లో రాదు. నేను వెళ్తున్నాను. తప్పించుకుంటున్నారా కిరణ్ గారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ ఇంట్లో నా పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. టైం కావాలని చెప్పి ఎస్కేప్ అయ్యాను. మళ్ళీ ఆ టాపిక్ తీసుకొస్తే ఏం చెప్పాలో, ఆంటీని ఎలా ఫేస్ చెయ్యాలో అన్న టెన్షన్లో నేనుంటే మీకేం సంబంధం లేదన్నట్టు వెళ్ళిపోతానని చెప్పడం తప్పించుకోవడం కాదా? అలా తప్పించుకునేవాడినైతే ఆ రాత్రి నుంచి నీకు దూరంగా ఉండేవాడినే తప్ప మళ్ళీ ఈ ఇంటికి వచ్చేవాడినే కాదు. పశ్చాత్తాపం వల్ల ప్రాబ్లం సాల్వ్ కాదు కిరణ్ గారు. ఆంటీ, ఉషా, అంకుల్ అందరూ నా పెళ్లి గురించి హడావిడి చేస్తూ ఉంటే మీరు సైలెంట్గా ఉండడం న్యాయమా చెప్పండి? తన డెసిషన్ కరెక్టా కాదా అని ఆంటీ అడిగినప్పుడు ఖచ్చితంగా కాదు అని ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్పను? అలా చెప్తే కారణం అడుగుతారు. ముందుగా ప్రిపేర్ అవ్వని ప్రాబ్లం కాబట్టి మనం ఏం మాట్లాడినా అది అబద్ధమని ఈజీగా కనిపెట్టేస్తారు. అంటే నన్ను సపోర్ట్ చేయకపోవడం సమర్థించుకుంటున్నారా? అప్పటికి పెళ్లి విషయంలో నీ అభిప్రాయానికే విలువివ్వాలని చెప్పాను కదా. చెప్పారు, కానీ ఏం లాభం? అందరూ అన్ని మాటలు అంటుంటే మీరన్న ఒక్క మాట సరిపోతుందా? 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలన్నారు. ఈ పెళ్లిని ఆపడానికి ఒక్క నిజం దాచి మాట్లాడడం తప్పేం కాదు కిరణ్ గారు. నాకు జరిగిన అన్యాయానికి ఒంటరిగా అనుభవిస్తున్న బాధ చాలు. ఈ రోజు మీరు సైలెంట్ గా ఉండడం చూసి నాకేమనిపించిందో తెలుసా? ఈ ప్రాబ్లం నీ ఒక్కదానిదే, నువ్వే ఒంటరిగా ఫేస్ చెయ్యి అని వదిలేసినట్టుంది. ఇలా ఎందుకు అనుకుంటున్నావు? నాకక్కడ అంతకు మించి మాట్లాడే అవకాశం లేకే సైలెంట్గా ఉన్నాను. దయచేసి అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలండి? మీ భార్యని కాకపోయినా భార్యాభర్తల మధ్య జరగాల్సింది మన మధ్య జరిగిపోయింది. ఇప్పుడు నేను వేరే వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకోవాలి? వేరే వాళ్ళకి భార్యగా ఎలా మారాలి? ఆంటీ నా పెళ్లిని బాధ్యత అనుకుంటున్నారు, కానీ దాని వెనుక ఒక భయంకరమైన కారణం ఉందని మనం చెప్పలేకపోతున్నాం. ఒక్కటి మాత్రం నిజం, నా పెళ్లి ప్రయత్నాలు సీరియస్ అయితే మాత్రం విషం తాగి చావడం తప్ప నాకు వేరే దారే లేదు. స్టాప్ ఇట్ పల్లవి. చూడు, మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, దానికి ఒక సొల్యూషన్ అనేది వెతకాలి, బయటపడడానికి ప్రయత్నించాలి.
అంతే తప్ప చచ్చిపోతానంటే ఎలా? మరి ఇంకేం చేయనండి. మీరా నన్ను పెళ్లి చేసుకోలేరు, ఆంటీ నాకు పెళ్లి చేయకుండా వదలరు. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరి ఆడదాన్ని నేనేం చెయ్యాలి? ఇనీషియల్ స్టేజ్ లోనే మీరేం మాట్లాడలేకపోతున్నారు, ఆ తర్వాత మాత్రం ఏం చెప్పగలరు, ఎలా ఆపగలరు? అందరికీ నిజం చెప్పడం కన్నా నేను చావడమే నయం. ఒంటరిగా పెరిగాను, ఒంటరిగా పోతాను. పల్లవి, నా కన్నీరు స్లో పాయిజన్ లా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చెయ్యాలి. నువ్వు నా సొంతం కావాలి, అదే నా టార్గెట్. దానికి అడ్డొస్తే నీ పెళ్ళాన్నే కాదు కదా, ఎవ్వరినీ లెక్క చెయ్యను. పెళ్లి ప్రపోజల్ పెట్టి నన్ను ఇరికించాలని చూసిన ఉషాని వదిలిపెట్టను. హాయ్ పెళ్లి కూతురా, నాకు ఫోన్ చేసావేంటి? నీ ఒపీనియన్ మా అత్తగారి కథ చెప్పాలి. ఓ, మీ ఆంటీతో పెళ్లి గురించి మాట్లాడడానికి సిగ్గుపడుతున్నావా? సిగ్గు కాదు, నీ ఓవర్ యాక్షన్ చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది. నా భర్త మీద నువ్వు ఆశపడటం నాకు ఇంకా ఇరిటేషన్గా ఉంది. మా అత్తగారిని గ్రిప్లో పెట్టుకున్నావని విర్రవిగావు కదా, అందుకే గుప్పెట్లో బంధించే ప్లాన్ వేశాను. ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. ఏంటి నువ్వు చూసేది? ప్లాన్లు వెయ్యడం వరకునే నీ పని. ఎస్కేప్ అవ్వడం, నచ్చినట్టు మార్చుకోవడం నా టాలెంట్. నా అడ్డు తొలగించుకోవడానికి ఈ పెళ్లి డ్రామా ఆడుతున్నావని నాకు తెలుసు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి జరగదు. జరిపించాలని మా అత్తయ్య ఫిక్స్ అయ్యాక జరగదు అనడానికి నువ్వెవరు? ఆపేంత శక్తి నీకెక్కడుంది? నాకు లేకపోవచ్చు, కానీ సాయం చెయ్యడానికి మనుషులున్నారు. సమస్య నా వరకు రాకుండా వాళ్లే చూసుకుంటారు. ఏంటి, నీకు సాయం చేసేవాళ్ళు కూడా ఉన్నారా? అసలు వాళ్ళు మనుషులేనా లేక నీ జాతి రాక్షసులా? తప్పు ఉషా, కాన్సెప్ట్ తెలియకుండా కామెంట్ చేయకూడదు. ఏంటో తెలిసేది? ఆ దేవుడు నిన్ను అనాథగా ఎందుకు మిగిల్చాడో అని అప్పుడప్పుడు ఫీల్ అయ్యేదాన్ని, కానీ ఇప్పుడు దానికి కారణం అర్థమవుతుంది. నీకంటూ ఎవరైనా ఉంటే వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తావని ఆ దేవుడికి ముందే తెలిసి ఇప్పటికీ కూడా ఒంటికాయ సొంటి కొమ్ములా వదిలేశాడు. చిన్న కరెక్షన్, దేవుడు నన్ను వదిలేసింది ఒంటరిగా బ్రతకమని కాదు, నా రాత నన్ను రాసుకోమని, కోరుకున్నది సాధించమని. ఓహో, నీకు అలా అనిపిస్తుందా? అవతారం ఎత్తే ముందు, రాక్షస సంహారం జరిగే ముందు దేవుడు ఇలానే వరాలిస్తాడు. నీ మాటలు బట్టి చూస్తుంటే నీకు అంతమయ్యే టైము దగ్గర పడిందనిపిస్తోంది. అంతమయ్యేది నేను కాదు ఉషా, నువ్వు నీ సంతోషం. సొంతమయ్యేది కిరణ్, అతనితో నా జీవితం. చీ, నోర్మొయ్. పాలు తాగి విషం కక్కే కాలనాగు నువ్వు. ఇలాంటి కూరలు తగిన కాలనాగుకి కాళింగ మర్దనం చేయడానికి మా అత్తయ్య కిరణ్మయిని ఆటలోకి దించాను. నీ పెళ్లి గురించి మా అత్తయ్య మైండ్లోకి ఫుల్గా ఎక్కించాను. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా 1కి 2 సార్లు క్షమిస్తారేమో కానీ శాశ్వతంగా వదిలేయరు. అమ్మ మాటకి ఎదురు చెప్పడం మా ఆయన వల్ల కాదు. సో ఈ పెళ్లి చేసుకోకపోతే నీ మీద ఇంప్రెషన్ పోవడమే కాదు, మా ఆయనని కూడా నీకు దూరంగా పెడుతుంది. తలొంచుకుని తాళి కట్టించుకోవడం తప్ప తప్పించుకునే దారి లేదు. సో బీ ప్రిపేర్డ్.
గెట్ రెడీ. పల్లవిని డ్రాప్ చేసి రావడానికి ఇంత టైం పట్టింది ఏంటండి? అక్కడే మాట్లాడుతూ లేట్ అయింది. పెళ్లి గురించి పల్లవి మీతో ఏమైనా చెప్పిందా? ఏదో చెప్పిందిలే, కానీ అమ్మకి సలహా ఇచ్చింది నువ్వేనా? సలహా కాదండి, సహాయం. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలనుకుంటున్న పల్లవి ఒంటరిగా మిగిలిపోకూడదని నా వంతు సాయం నేను చేస్తున్నాను. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు పల్లవిని ఒక మాట అడగచ్చు కదా. అసలే లవ్ లో బ్రేకప్ అయిన అమ్మాయి పెళ్లి గురించి చెప్తే నో అంటుందని ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. మీరు ఇంతగా అడుగుతున్నారంటే పల్లవి మీతో ఏం చెప్పింది? ఈ పెళ్లి జరగడం మీకు ఇష్టం ఉందా లేదా? ఇందులో నా ఇష్టంతో పనే ఉంది. కాకపోతే ఈ పెళ్లి విషయంలో తనని ఫోర్స్ చేయకుండా కొన్ని రోజులు ఆగితే మంచిదనిపిస్తుంది. అది నా చేతుల్లో లేదండి, అంతా అత్తయ్య ఇష్టం. అయినా తనకి మంచి జరగాలనే కదా మీరు కూడా కోరుకుంటారు. జరుగుతుందండి, ఆ విషయంలో నాది హామీ. పల్లవి మీకు రాఖీ కట్టకపోయినా అత్తయ్య మాత్రం కూతుర్లా బాధ్యత తీసుకున్నారు. రేణు పెళ్లి కోసం కూడా కష్టపడినంతగా సంబంధాలు చూస్తున్నారు. నా ముందే 2-3 మ్యారేజ్ బ్యూరోలకు ఫోన్ చేసి మ్యాచెస్ కూడా చూడమన్నారు. ఈ విషయంలో పల్లవి చాలా లక్కీ. కంపెనీ వ్యవహారాలన్నీ నేను చూసుకుంటున్నాను కదా. పొలమొలమొలమో మగరాయిళ్ళ కంపెనీ పనులన్నీ నువ్వు చూసుకుంటుంటే ఆ అబ్బాయిని ఆడదాలి ఇంట్లో కుక్కమంతావేటి? అత్త, కంపెనీ విషయాలు నీకు తెలీదు, నువ్వు మాట్లాడుకో. నాకు తెలిసినంత వరకు కుక్క పని కుక్కే చెయ్యాలి, గాడిద పని గాడిదే చెయ్యాల. కుటుంబాన్ని పోషించడం కోసం పాపం మగోడు గాడిదలా కట్టబడుతుంటాడు. దాన్ని బట్టి నువ్వు ఏడ్చేస్తున్నావు, నీకే అర్థం అవ్వాలా? అంటే నన్ను కుక్కతో పోలుస్తున్నావా? కుక్కకి విశ్వాసం ఉంటుంది కాదేటి? అంటే నాకు విశ్వాసం లేదా? ఆ విశ్వాసం అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండేదాను కాదేటి? కుటుంబాన్ని ఇలా శీల్సిస్తాను కాదు కదా.